అన్నీ కోల్పోయిన మనము విలువలేని వారము కాదు, కానీ మనము విలువ పెట్టి కొనబడిన వారము. దేవుడే చెప్తున్నారు, నీవు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను అని. మనల్ని కన్న తండ్రి మరిచిపోవచ్చు, కానీ మనల్ని కొన్న తండ్రి మరిచిపోయే దేవుడు కాదు. దేవుడు అంటున్నారు, భయపడకు, నీవు నా సొత్తు అని. ఈరోజు వాగ్దానంలోంచి దేవుడు మనతో ఏం మాట్లాడినారో చూద్దామండి. యెషయా 43వ అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలీయులు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, భయపడకము, నీవు నా సొత్తు. ఆమేన్. దేవుడు చెప్తా ఉన్నారు, నీవు నా సొత్తు, భయపడకు. నీ పరిస్థితులను బట్టి నువ్వు భయపడకు. నేను నీ పాపం నుంచి, శాపం నుంచి నీకు విడుదల ఇవ్వడానికి, విమోచన క్రయధనముగా నేను నిన్ను నా ప్రాణమును పెట్టుకొన్నాను. నేను నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను, నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. నీ ప్రతి అవసరత నా నామం తీరుస్తాను. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నారు దేవుడు. మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, ఆయన ప్రాణమునే విలువ పెట్టి మనల్ని కొన్న దేవుడు. ఏ విషయంలో మనల్ని విడిచిపెడతారండి? ఏ విషయంలోనే విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి విషయం ముందు ఆయన శ్రద్ధ నిలిపి, ఎందుకంటే మనము విలువ పెట్టి కొనుక్కున్న ఏ వస్తువైనా సరే నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడ మనమే పడేము. అలాంటిది దేవుడు ఆయన ప్రాణమును పెట్టు కొనుక్కున్న మనల్ని ఏ విషయంలోనే విడిచిపెట్టరండి. నువ్వు నా సొత్తు అంటున్నారు దేవుడు. నువ్వు నా స్వాస్యము, నువ్వు నా వారసుడివి, నువ్వు నా వారసురాలివి, నువ్వు నా కుమార్తెవి, నువ్వు నా కుమారుడివి అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు, ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్న దేవుడు, మనల్ని దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నారు. ప్రతి విషయం అందు మనకు విడుదలిస్తూ కాపాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన సొత్తు కాబట్టి ఏ విషయంలోనూ మనం భయపడొద్దండి. మనకు కలిగి భయములన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి మనకున్న ప్రతి సమస్యను దేవునికి అప్పగిందామండి. మనము నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి దేవుని బిడ్డలుగా, ఆయన స్వాస్యముగా, ఆయన వారసులుగా మనం ఆయన ఇచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానము మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలు పాలు భాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.